యూనియన్ల పేరుతో కార్మికులతో అక్రమ వసూళ్లు చేయటం కాదని, కార్మికుల సమస్యల మీద నిజంగా పోరాడితే ఏఐటీయూసీ మద్దతిస్తుందని ఆయన హితవు పలికారు. శంషాబాద్ జోన్ కేంద్రంలోని ఓ హోటల్లో శంషాబాద్ మండల కార్యదర్శి నర్రగిరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పానుగంటి పర్వతాలు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల కోసం పనిచేస్తామని చెప్పి యూనియన్ల పేర్లతో అక్రమ వసూళ్లు చేయటం తగదని, వారి సమస్యల మీద పోరాడితే సహకారం అందిస్తామని ఆయన అన్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని సంఘాలు కాంట్రాక్టర్ల దగ్గర, మేస్త్రీల దగ్గర సంఘం పేరుతో యూనియన్ ఆఫీసుకు రావాలని, సభ్యత్వం కట్టకపోతే మేస్త్రిగా గుర్తించమని బెదిరింపులకు పాల్పడటం సరియైన పద్ధతి కాదని ఆయన అన్నారు. భవన నిర్మాణ కార్మికుల లేబర్ అడ్డాల దగ్గర టాయిలెట్స్ మరియు రేకుల షెడ్డు లాంటి నిర్మాణ పనులు చేపట్టే వరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఏఐటీయూసీ కార్మికుల పక్షాన నిలబడి పనిచేస్తున్నామని, కానీ ఏనాడు కాంట్రాక్టుల దగ్గర లేదా కార్మికుల దగ్గర వసూళ్లు చేయలేదన్నారు. భవన నిర్మాణ కార్మికుల లేబర్ అడ్డాల దగ్గర టాయిలెట్స్ మరియు రేకుల షెడ్డు లాంటి నిర్మాణ పనులు చేపట్టే వరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆర్ యాదగిరి, ఏఐటీయూసీ మండల కార్యదర్శి గిలకరాజు, సహాయ కార్యదర్శి నరేష్ నాయక్ పాల్గొన్నారు. గత కొంతకాలంగా రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ భవన నిర్మాణ కార్మికుల సమస్యల మీదనే మేము పనిచేస్తామని చెప్పి ఈ మధ్యకాలంలో అనేక లేబర్ అడ్డాలను తిరుగుతూ కార్మికులతో మాట్లాడుతూ వాళ్ళు ఇల్లీగల్గా, అంటే ఒక లీగల్గా కాకుండా వాళ్ళకు ఒక రికగ్నైజ్డ్ కాదు, వాళ్ళకు గుర్తింపు సంఘం కాదు, లేబర్ డిపార్ట్మెంట్లో వాళ్ళ పేరు వాళ్ళ ఊరు కూడా తెలియదు. కానీ లేబర్ అడ్డాల దగ్గరికి వచ్చి మేము మా సంఘం మీకోసం పనిచేస్తుందని చెప్పి మీరు ఇంత మొత్తంలో డబ్బులు ఇవ్వాలని చెప్పి మా నిర్ణయాలను మీరు బేఖాతరు చేస్తే మీకు చలాన్లు వేస్తామని చెప్పి, మేము చెప్పింది వినకపోతే మేము పెనాల్టీలు వేస్తామని చెప్పి కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు, లేబర్ల అడ్డాల దగ్గర మేస్త్రీలను బెదిరిస్తున్నారు. ఇది సరైనది కాదు. ఏఐటీసీగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకవేళ చలాన్స్ వేస్తామని చెప్పి ఇల్లీగల్గా మీరు అట్లాంటి భయభ్రాంతులకు గురి చేస్తే మేము ఫర్దర్గా లీగల్ యాక్షన్ తీసుకోవడానికి కన్సల్ట్ డిపార్ట్మెంట్ను లోకల్ పిఎస్లో కూడా ఎవరైతే బెదిరించారో మీరు స్వేచ్ఛగా మా దగ్గరికి రండి. మేస్త్రీలైనా లేదు, చిన్న చిన్న మన కాంట్రాక్టర్లు ఉన్నారు కదా, సెంట్రింగ్ కాంట్రాక్టర్లు, అంటే ఏ నిర్మాణ రంగంలో పనిచేసే ఏ కాంట్రాక్టర్లు అయినా మీ దగ్గర వచ్చి ఎవరన్నా చలాన్స్ పేరుతోటి లేదంటే భయభ్రాంతులకు గురి చేసి ఒత్తిడి చేసి మా సంఘానికి నిధులు కావాలనో, మీరు ఇవ్వకపోతే మిమ్మల్ని అని ఏదైనా రకంగా బెదిరిస్తే అలాంటి బెదిరింపులకు మీరు భయపడకుండా స్వేచ్ఛగా మా దగ్గరికి రండి. మీకు ఏఐటీసీగా అండగా నిలబడుతుంది. మిమ్మల్ని తీసుకెళ్లి నేరుగా ఎవరైతే బెదిరించారో వాళ్ళ మీద పోలీసు యాక్షన్ తీసుకునేటట్టు లీగల్గానే, న్యాయబద్ధంగానే మనం న్యాయస్థానాన్ని అట్లాగే పోలీస్ స్టేషన్ ఆశ్రయించి మీరు ఎట్టి పరిస్థితిలో భయపడకూడదు, మేము ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. 2 తారీఖు రోజు తుక్కుగూడలో జరగబోతున్నాయి. ఆ తుక్కుగూడలో జరిగే జిల్లా మహాసభలో ఒక తీర్మానం చేయబోతున్నాం. మన జిల్లా మహాసభ జరుగుతున్నది. ఆ జిల్లా మహాసభలో ఈ జిల్లా కార్మిక వర్గం మీద కొన్ని తీర్మానాలు చేయబోతున్నాం. రాబోయే కాలంలో ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు వాళ్ళ దుస్థితి మీద ఒక తీర్మానం చేయబోతున్నాం. కంపెనీలలో పనిచేసే కార్మికులకు ఎలాంటి చట్టాలను ఇంప్లిమెంటేషన్ చేయకుండా శ్రమ దోపిడికి గురి చేస్తున్నారు. ఎక్కడో బయట రాష్ట్రాల నుండి తీసుకొచ్చి ఈరోజు స్థానిక యువతకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు. బయట ఒరిస్సా, నాందేడ్, గుజరాత్ అని లేదంటే ఇక్కడ పక్కలున్న జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల నుండి వలస కార్మికులను ఇక్కడ తీసుకొచ్చి ఆ కంపెనీ లోపలనే క్వార్టర్స్ పెట్టి బయటికి రాకుండా 12-14 గంటలు పనిచేయిస్తూ వాళ్ళతో వెట్టి చాకరీ చేస్తున్నారు. కాబట్టి వలస కార్మికుల మీద ఒక తీర్మానం, ఫ్యాక్టరీ యాక్ట్ను అమలు చేయాలనేది పారిశ్రామిక కార్మికుల మీద ఒక తీర్మానం, అట్లాగే భవన నిర్మాణ కార్మికుల సమస్యల మీద ఒక నిర్దిష్టమైన ఒక తీర్మానం చేసి భవిష్యత్తులో మొత్తం జిల్లాను ఒక యూనిట్గా తీసి ఏ ప్రాంతాల్లో లేబర్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళకున్న పరిస్థితులు ఏంటి, వాళ్ళకున్న గుర్తింపు కార్డులు ఎంతమంది ఉన్నారు, మొత్తం టోటల్ జిల్లాలో భవన నిర్మాణ కార్మికుల సంఖ్యను ముందు ఈ ప్రభుత్వం గుర్తించాలని డిమాండ్ చేస్తుంది.